సహదేవుని చేతిలో శకుని ఉలూకులు తండ్రి కొడుకులు ఇద్దరూ మరణించారు. అదే సమయంలో త్రిగర్త దేశాధీశ్వరుడైనటువంటి సుశర్మ ఇంతవరకు కూడా గొప్ప యుద్ధాన్ని చేసి 18 రోజులు అర్జునుడిని సంక్షిప్తుల పేరుతో ముప్పు తిప్పలు పెట్టినటువంటి వాడు అర్జునుడి చేతిలో మరణించాడు. అతడి సోదరులు, అతడి పుత్రులు, అతడి సేన మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు దుర్యోధనుడు ఒక్కసారి ఆ యుద్ధరంగాన్ని చూస్తే శూన్యంగా కనిపించింది. అంత శ్మశానంలాగా కనిపిస్తూ ఉంది. ముగ్గురు వీరులు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వాళ్ళ జాడ మాత్రం తెలియదు. మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ మరణించారు. అది చూచి నిరాశతోటి దుర్యోధనుడికి గుండె పగిలినంత పని అయిపోయింది. అందుకని మరి అక్కడి నుంచి ఎట్లాగైనా వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే తనకి ఏ రకమైనటువంటి వాహనం లేదు, సహాయుడిగా ఒక్కడు కూడా లేడు. అంటే ఒక్కడే మిగిలాడు. సోదరులు ఇవి కాదు, కనీసం ఒక్క సైనికుడు కూడా తోడు లేడు. వేసుకొచ్చినటువంటి గుర్రం కూడా ఎవరో దాన్ని కొట్టేటప్పటికల్లా దెబ్బ తగిలి అది చనిపోయింది. అందుకని గదని చేత ధరించి కాలినడకన బయలుదేరాడు. అలా బయలుదేరి ఒక మడుగు దగ్గరికి వచ్చాడు. ద్వైపాయనం అనేటువంటి హ్రదం అది. ద్వైపాయనం అనే పేరు కలిగినటువంటి మడుగు, అదిగో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి జలస్తంభన విద్య తెలుసు కాబట్టి ఆ జలస్తంభన విద్యతోటి ఆ మడుగులో దిగి ఆ అడుగున అక్కడ హాయిగా శ్రేయించి ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే శరీరానికి తగిలినటువంటి దెబ్బలన్నీ కూడా, గాయాలన్నీ కూడా సమసిపోతాయి. హాయిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటుంది. మన అనుభవంలో ఉన్నటువంటిది. చేతికి ఏదైనా చెయ్యి ఏలు కాలినా లేకపోతే ఏదైనా కోసుకున్నా చల్లటి నీళ్ళల్లో కనుక పెడితే హాయిగా ఉంటుంది. అదిగో అదే సిద్ధాంతం. ఎంత బాధ, ఈ గాయాల యొక్క బాధ అంతా కూడా పోవాలని అందులో కూర్చున్నాడు. అదే విశ్రాంతి. సరే, సాక్షికి వ్యాసుడి యొక్క మాట మీద తన చేతిలో బందీ అయినటువంటి సంజయుడిని వదిలిపెట్టేశాడు. ఇక ధృతరాష్ట్రుడి యొక్క వైశ్యాపుత్రుడు ఉన్నాడు, యుయుత్సుడు. యుద్ధ ప్రారంభం రోజునే కురు సైన్యంలో నుంచి ధర్మరాజు వైపుకి వెళ్ళాడు. ధర్మరాజు యొక్క పిలుపు మేరకు ఈ 18 రోజులు యుద్ధం చేశాడు. అతడు కూడా మిగిలాడు. శ్రీకృష్ణుడి యొక్క ధర్మరాజు యొక్క అనుమతి తీసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. సరే, ధర్మరాజే పిలిచి చెప్పాడు, నువ్వు నగరానికి వెళ్ళు అని. వాళ్ళ యొక్క అనుమతితోటి హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక ధర్మరాజు ఏమో దుర్యోధను కోసం అంతటా వెతుకుతూ ఉన్నాడు. కొంతమంది గూఢచారులు పెట్టి వెతికించాడు. ఎక్కడా దుర్యోధనుడి యొక్క జాడ తెలియల. సరే, ఆ దుర్యోధనుడి యొక్క జాడ ధర్మరాజుకి తెలియలేదు. అందుకని ఇక శిబిరాల్లోనే ఉన్నారు వాళ్ళు అని తెలుసుకొని ఈ కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ యుద్ధరంగం నుంచి దూరంగా పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మడుగు దగ్గరికి వచ్చారు. దుర్యోధనుడు ఈ మడుగు లోపల ఉన్నాడని తెలుసుకున్నారు. అతడితో మాట్లాడారు. అంతలో కొద్దిగా పాండవుల యొక్క కదలికలు కనపడ్డాయి. దాంతో వెళ్ళిపోయారు. వీళ్ళు మాట్లాడుకునేటువంటి సమయంలో కొంతమంది బోయేవాళ్ళు, భీముడికి ప్రతిరోజు కూడా మాంసం తీసుకెళ్ళేటువంటి వాళ్ళు ఈ ముగ్గురు వీరులు దుర్యోధనుడితో మాట్లాడతాం, దుర్యోధనుడేమో కనపడకుండా నీళ్ళల్లోంచి మాట్లాడతాం, ఈ మొత్తాన్ని కూడా విన్నారు. విని భీముడి దగ్గరికి కనుక వెళ్ళి ఈ మాటలు కనుక చెబితే మనకి బాగా డబ్బిస్తాడు, ఎందుకంటే వాళ్ళు దుర్యోధనుడి కోసం వెతుకుతూ ఉన్నారు,
ఈ వార్తగానే చెప్తే మనకి బాగా డబ్బు వస్తుందని చెప్పి వెళ్ళారు, భీముడితో చెప్పారు. భీముడేమో ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు సోదరులతోటి, శ్రీకృష్ణుడితోటి, సాత్యకి, దృష్టజుమ్నుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, శిఖండి, మిగిలినటువంటి వీరులు అందరూ కలిసి ఉన్నటువంటి రథాలు, ఏనుగులు అంతా కలిసి వచ్చేసారు. మడుగు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దుర్యోధనుడు మడుగులో ఉన్నాడని తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఈ మడుగు దగ్గర నిలబడి, ధర్మరాజు దుర్యోధనుడితో కాకుండా కృష్ణుడితో అంటున్నాడు, ఓ కృష్ణ, దుర్యోధనుడు ఈ నీటి మీద ప్రయోగించినటువంటి మాయని చూస్తున్నావు కదా, ఇతడు నీటి మీద నీటిని స్తంభింపజేసేటువంటి విద్య తెలుసు, జలస్తంభన విద్య. అందుకని ఈ జలస్తంభన విద్యతోటి ఈ నీటి అడుగు భాగంలో హాయిగా శయనించి ఉన్నాడు, పడుకున్నాడు. ఇతడు లోపల ఉన్నటువంటి విషయం ఎవ్వరికీ తెలియదు. అందుకని మనం ఎంత ప్రయత్నించినా దుర్యోధనుడి యొక్క జాడ మనకి తెలియలా. ఎవరి వల్ల కూడా ఇతనికి ఇప్పుడు ప్రమాదం లేదు, ఎందుకంటే నీళ్ళల్లో ఉన్నంత వరకు ఎవ్వరు ఏమీ చేయలేదు. ఇతడు ఎన్ని మాయలు ప్రయోగించినా, ఓ కృష్ణ, నా నుండి మాత్రం ఈ రోజున ఇతడు తప్పించుకోలేడు. ఇతని యొక్క మరణాన్ని లోకులంతా కూడా త్వరలోనే చూస్తారు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకి కృష్ణుడు అంటున్నాడు నవ్వుతూ, ధర్మనందన, మాయావిని మాయతోటే జయించాలి. మాయను ప్రయోగించే ఇంద్రుడు వృత్రాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు. అలాగే మాయతోనే హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని, ఇలా మిగిలినటువంటి ఎంతోమంది రాక్షసుల్ని కూడా సంహరించడం జరిగింది. ఇక మాయతోనే బలిచక్రవర్తిని బంధించడం కూడా జరిగింది. ఇక వాతాపి, ఇల్వలుడు, సుందోపసుందులు వీళ్ళు కూడా మాయ వల్లనే మరణించారు. వాతాపి, ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు, ఈ వాతాపి అనేటువంటి వాడేమో తమ్ముడు, ఇల్వలుడేమో అన్న. ఈ తమ్ముడు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. అందుకని చెప్పి ఎవరో దారిన పోతున్నటువంటి వాళ్ళు ఎవరినైనా సరే, అంటే రాక్షస బుద్ధి కనుక, ఇతరుల్ని బాధ పెట్టాలనే బుద్ధి కనుక వాళ్ళని అతిథులుగా ఆహ్వానిస్తారు విందుకి. ఇతడేమో మేక అవుతాడు. ఎవరు? వాతాపి. ఆ మేకని కోసి వండి పెడతారు. పెట్టిన తర్వాత వాతాపి రా అంటాడు ఆ ఇల్వలుడు. వాడి పొట్ట చీల్చుకొని వాతాపి వచ్చేస్తాడు. వాడు చచ్చిపోతాడు. వీళ్ళకి ఆనందం. అంటే ఈ ప్రకారంగా చేస్తూ ఉన్నారు. ఇట్లా చేస్తూ ఉంటే చివరికి ఒకసారి అగస్త్యుడిని పిలిచారు. ఇదే పని చేశారు. చేస్తే వాతాపి రా అన్నాడు. వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అన్నాడు. అయిపోయింది, జీర్ణం అయిపోయాడు. ఆమెను కాళ్ళ మీద పడ్డాడు. మీ బ్రతికితే ఈ రాక్షస బుద్ధిని మీరు పోగొట్టుకోవాలా అని హితవచనాలు బలికేసి వెళ్ళిపోయాడు. దాంతో వాతాపి పోయాడు. అంటే ఈ ప్రకారంగా మాయతోటే దుర్మార్గులైనటువంటి వాళ్ళని, మాయావులైనటువంటి వాళ్ళని సంహరించాలా. కాబట్టి మాయని మాయతోటే జయించాలా ధర్మనందన అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ నీటిలో ఉన్నటువంటి దుర్యోధనుడితోటి ఇలా అంటున్నాడు, రాజా దుర్యోధన, ఎందుకయ్యా ఇలా నీటిలో దాక్కున్నావు? ఎందరో క్షత్రియుల్ని, నీవారైనటువంటి వాళ్ళని, నీకోసం యుద్ధరంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళని అందరినీ కూడా స్వర్గానికి పంపించావు. నీ వంశాన్ని నాశనం చేసుకున్నావు. నీ సోదరులందరినీ చంపుకున్నావు.
భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు వాళ్ళందరినీ చంపుకున్నావు. గురువు అయినటువంటి ద్రోణాచార్యుని చంపుకున్నావు. ఇంకా ఎంతమందినో పోగొట్టుకున్నావు. కొడుకులు, మనవలు అందరూ కూడా పోయారు యుద్ధంలో. మరి వీళ్ళందరినీ కూడా పోగొట్టుకొని నాశనం చేసి ఇప్పుడు నీ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఈ నీటిలో దాక్కున్నావా? లేచి మాతో పోరాడు. నీ దర్పం, నీ అభిమానం ఎక్కడికి పోయి? జనులు నిన్ను మహావీరుడని, శూరుడని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. గొప్ప పరాక్రమశాలివని, గదాయుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడివని ఇంకా ఎన్నో రకాలుగా అంటున్నారు. నీవేమో ప్రాణభయంతో ఇలా నీటిలో దాక్కున్నావు. యుద్ధరంగం నుంచి పారిపోయొచ్చు. నీవు క్షత్రియ వంశంలో పుట్టావు, విశేషించి కురు వంశంలో పుట్టావు. నీ వంశాన్ని, నీ పుట్టుకని ఒక్కసారి తలుచుకో. అలా తలుచుకుంటే ఇలా పారిపోయి శత్రువులకు భయపడి దాగి ఉండటం అనేటువంటిది నీకు సమంజసమైనటువంటిదో కాదో తెలుస్తుంది. కురువంశంలో పుట్టినందుకు నీ జన్మని నువ్వు అనేక సందర్భాల్లో పోగొట్టుకున్నావు. మరి ఇప్పుడేమిటయ్యా ఇలా యుద్ధానికి భయపడి తిరిగి పందలాగా దాక్కున్నావు? ఇది క్షత్రియులకి ధర్మమేనా? యుద్ధంలో మరణించినటువంటి భీష్మ ద్రోణాదుల్ని, అలాగే నీ అనుచరుడైనటువంటి, నీకెంతో ఇష్టడైనటువంటి, నిన్ను ఎన్నో దుర్మార్గాలకి పురికొల్పినటువంటి ఆ కర్ణుణ్ణి, నీ సోదరుల్ని, నీ పుత్రుల్ని, తండ్రుల్ని, తాతల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. వాళ్ళందరినీ చూపించి నువ్వు బ్రతకాలని మడుగులో దాక్కున్నావా? యుద్ధం యొక్క అంతాన్ని చూడకుండా బ్రతకాలని కోరుకుంటున్నావా? శూరులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువులకి వెన్నిచ్చి పారిపోరు. భయాన్ని విడిచి పోరాడు. ఇదే నీకు సరైనటువంటి మార్గం. నీవు శకుని, కర్ణుడిని నమ్ముకొని విజేతలను విర్రవీగావు కదా. జూదంలో కాదు గెలవాల్సింది, ఇప్పుడు యుద్ధంలో గెలవాలి. ఏమైంది నీ పౌరుషం? ఏమైంది నీ పరాక్రమం? నీ గర్జనలన్నీ ఎటుపోయినాయి? నీ అభిమానం ఎక్కడికి పోయింది? అస్త్ర విద్య నైపుణ్యం ఏమైపోయింది? ఏమయ్యా మడుగులో పడుకున్నావు? లేచి మమ్మల్ని ఓడించి ఈ రాజ్యాన్ని పాలించు, లేదా మా చేతిలో చచ్చి వీర స్వర్గాన్ని అలంకరించు. రాజుకి, అందులోనూ క్షత్రియుడైనటువంటి వాడికి తగినట్లుగా ప్రవర్తించు. నీవు క్షత్రియ వంశంలో జన్మించావు, విజయమో వీరస్వర్గమో ఏదో నిర్ణయించుకో అని రెచ్చగొట్టాడు ధర్మరాజు దుర్యోధనుడిని. ఎందుకనంటే దుర్యోధనుడు ఆ మడుగులోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. అతన్ని రప్పించాలంటే రెచ్చగొట్టాలి. అందుకనే ధర్మరాజు తన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఇక్కడ రెచ్చగొట్టి మాట్లాడాడు. అప్పుడు దుర్యోధనుడు లోపల నుంచే, పైకి రాకుండా లోపల నుంచే మాట్లాడుతున్నాడు. ఓ ధర్మనందన, నేనే ప్రాణభయంతో పారిపోలా. నాకు రథం లేదు, అమ్ముల పొదులు లేవు, ధనుస్సు లేదు, పార్శ్వరక్షకులు లేరు, పృష్ఠరక్షకులు లేరు, సేన లేదు. రణభూమిలో నేను ఒంటరినయ్యా. కొద్దిసేపు విశ్రమించాలనుకొని ఇక్కడికి వచ్చా నేను. మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. నేను లేచి మీ అందరితో పోరాడతా. ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని కోరుకున్నానో ఆ నా సోదరులంతా కూడా 99 మంది మరణించారు. క్షత్రియులంతా నశించిపోయారు. ఇలా విధవరాలుగా ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని అనుభవించాలనేటువంటి కోరిక నాకేమీ లేదు. అయినప్పటికీ కూడా నిన్ను, నీ సేనల్ని ఓడించాలనే ఆశిస్తున్నా. భీష్ముడు, ద్రోణుడు,
వాళ్ళందరూ దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు యుద్ధంలో సాధించాల్సింది ఏముంది? నాకు ఈ ఒంటరి నేలంతా నీదే. ఆత్మీయులైనటువంటి పుత్రుల్ని, మిత్రుల్ని, సోదరుల్ని, గురువుల్ని అందరినీ పోగొట్టుకొని మీరు నా రాజ్యాన్ని అపహరిస్తే నాలాంటి అభిమానధనుడు ఎలా బ్రతుకుతాడు? అంటే దుర్యోధనుడి యొక్క రాజ్యాన్ని అపహరించాడంట ధర్మరాజు. నాకు రాజ్యం మీద ప్రీతి లేదు. ఇది దుర్యోధనుడు. రాజ్యం మీద ఏమాత్రం ప్రీతి లేదు. అందుకనే సూది మనం మోపినంత నేలైనా ఇవ్వనుంది. భోగాలపై ఆసక్తి లేదు. మృగ చర్మాన్ని ధరించి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఈ రాజ్యం మీదే, మీకు ధారపోస్తున్నా, అనుభవించండి. మీకేం బ్రతుకు తెరువు లేదు కదా అన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ దుర్యోధనుడి మాటలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాజ్యాన్ని ధారపోస్తున్నానన్నాడు, మీరు నా రాజ్యాన్ని అపహరించారన్నాడు. అంటే రాజ్యం దుర్యోధనుడిది, ధర్మరాజు అపహరించాడు. అంటే పూర్తి వ్యతిరేకం అన్నమాట. యథార్థంగా రాజ్యం ధర్మరాజుది, దుర్యోధనుడు అపహరించాడు. మాయా సూదంలో, మామూలు సూదంలో కాదు. అట్లాగనే నేను ధారపోస్తున్నాను అన్నాడు. స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకిచ్చి సంధి చేసుకోండి, అన్నదమ్ములందరూ కూడా హాయిగా కలిసిమెలిసి ఉండండి, ఒకవేళ మీకు 13 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ రాజ్యం మా చేతుల్లో ఉండి మేము అనుభవించాం కాబట్టి మాకు ఇవ్వబుద్ధి పుట్టడం లేదని అంటారా? సరే ఉంచుకోండి, రాజ్యం మొత్తం ఉంచుకొని వాళ్ళ 5గురిని పోషించాల్సినటువంటి ధర్మం కూడా ఉంది కాబట్టి ఆ 5గురి పోషణకి 5 గ్రామాలు ఇవ్వండి. అవి గ్రామాలు, పట్టణాలు కాదు. కుశస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, ఈ 4తో పాటుగా 5వది మీ ఇష్టం వచ్చింది. ఈ 5 గ్రామాలు ఇవ్వండి అని శ్రీకృష్ణుడు అడిగితే సూది మనం మోపినంత నేల కూడా ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసి తీసుకోమను అని పలికినటువంటి వాడు ఈ దుర్యోధనుడు. వాడు ఏమంటున్నాడు? రాజ్యం మీద నాకేమీ ఆసక్తి లేదు, ఈ మొత్తం మీకే ధారపోస్తున్నాను, నా రాజ్యాన్ని మీరు అపహరించారు అని అంటున్నాడు. ఒక మాటకి పొంతం లేదు. దుర్యోధనుడి మాటలు విన్నటువంటి ధర్మరాజు అంటున్నాడు, నాయనా నీటిలో దాగి ఉండి దీనంగా మాట్లాడొద్దు. నీవు రాజ్యాన్ని దానం చేయాలని అనుకున్నా పుచ్చుకోవటానికి నేను మాత్రం సిద్ధంగా లేను. గతంలో శాంతి కోసమని ధర్మబద్ధంగా మా రాజ్యాన్ని మాకు ఇవ్వమని ధృతరాష్ట్రుడిని అర్థించడం జరిగింది. అప్పుడు చెప్పావు, సూది మనం మోపినంత, వాడి అయిన సూది మనం మోపినంత, అంటే బాగా మామూలు మొగ్గు సూది కాదు, బాగా వాడి అయినటువంటి సూది, ఆ సూది మనం మోపినంత నేల కూడా నీకు ఇచ్చేది లేదు, యుద్ధం చేసి పుచ్చుకో చేతనైతే అని నువ్వే అన్నావు. ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని దానం ఇస్తావా మాకు? నన్ను యుద్ధంలో ఓడించి ఈ రాజ్యాన్ని పాలించు, లేదా మా చేత చచ్చి స్వర్గభోగాలు అనుభవించు. నీకు ఇప్పుడు నేను ప్రాణదానం చేయగలను, కానీ నువ్వు మాత్రం జీవించి ఉండటానికి తగినటువంటి వాడివి కాదు. ఎందుకంటే మమ్మల్ని చిన్నతనంలోనే చదువుకునేటువంటి సమయంలోనే చంపాలని చూశావు, విషాన్నం పెట్టావు, పాములతో కనిపించావు, గంగలో త్రోయించావు, లక్క ఇంటిలో 5గురిని మా తల్లితో సహా తగలబెట్టాలని పథకం వేశావు, మా రాజ్యాన్ని మాయాజోదంలో హరించావు, వంచనకి పాల్పడ్డావు, ద్రౌపదిని సభకి ఇప్పించావు, పరుషవచనాలు పలికావు, వస్త్రాపహరణం చేయించావు. ఇన్ని పాపాలు చేసినటువంటి పాపాత్ముడమైనటువంటి నీవు ఇక ఏమాత్రం కూడా జీవించడానికి వీలు లేదు. పోరాడు, యుద్ధమే నీకు శ్రేయస్కరం అన్నాడు ధర్మరాజు.
ధర్మరాజు యొక్క పరుషమైనటువంటి వచనాలు విని దుర్యోధనుడు నీటిలోనే ఉండి ఆయన మాత్రం నీటిలో నుంచి బయటికి రాలి చేతులు ఊపుతూ, ఓ పాండవులారా, మీరంతా కూడా మిత్రులతోటి రథాలతోటి ఉన్నారు, నేనేమో ఒంటరిని, నాకేమో రథం లేదు, గుర్రాలు లేవు, పాదచారిని, శస్త్రహీనుడినై మీతో ఎట్లా పోరాడగలను? కాబట్టి ఓ ధర్మనందన, మీరు ఒక్కొక్కరు నాతో యుద్ధం చేయండి. యుద్ధ భూమిలో ఒక్కడు అనేకులతో యుద్ధం చేయడం ధర్మం కాదు కదా. ప్రత్యేకించి కవచం లేకుండా, రథం లేకుండా, సారథి లేకుండా యుద్ధం చేయటం న్యాయం కాదు కదా. నాకు నీవన్నా, భీముడన్నా, కృష్ణుడన్నా, నకుల సహదేవులన్నా, సాక్షికన్నా, దృశ్యజుముడన్నా ఎవరన్నా నాకేం భయం లేదు. నేను ఒక్కడనే మీ అందరినీ సంహరించగలను. నేను ధర్మాన్ని, కీర్తిని పాటిస్తూ ఈ మాట అంటున్నా. ఒక్కడితో అందరూ యుద్ధం చేయటం ధర్మం కాదు. నేను ధర్మాన్ని, కీర్తిని పాటిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాను. అంటే ధర్మానికి నేను కట్టుబడి నిలబడినటువంటి వాడిని. నేను ఈరోజు మీ అందరితో వరుసగా పోరాడతా. అంటే ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు చంపగానే ఇంకోళ్ళు రండి, వాళ్ళ చంపగానే ఇంకోళ్ళు రండి, వరుసగా మీ 5గురిని చంపేస్తా. ఇంకా ఎంతమంది ఉన్నారో అందరు రండి, మొత్తాన్ని చంపేస్తా అంటే మధ్య మధ్యలో రథం లేదు, గుర్రాలు లేవు, ఆయుధాలు లేవు అంటున్నా. అంటే అవన్నీ ఇచ్చి రండి, సోదరులతో సహా నిన్ను సంహరించి ఈ క్షత్రియుల యొక్క రుణం తీర్చుకుంటా అన్నాడు దుర్యోధనుడు. ఒక్కడు అనేకులతో యుద్ధం చేయటం ధర్మం కాదంటున్నాడు. అది కూడా ఆయుధాలు లేనప్పుడు యుద్ధం చేయటం అస్సలు ధర్మం కాదంటున్నాడు దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడే 13వ రోజున ఒక్కడే అయినటువంటి అభిమన్యుడు తన యొక్క సేనలోకి వస్తే ఆ అభిమన్యుడిని ఎలాగైనా సరే చంపాలనేటువంటి ఉద్దేశంతో తన సేనంతా కూడా నాశనం అయిపోతుందని ఏం చేయాలని ద్రోణాచార్యుని సలహా అడిగి, ద్రోణాచార్యుని యొక్క సలహాతోటి ఆ అభిమన్యుడిని నిరసన చేసి చుట్టూ కూడా 6 యోధులు నిలబడి, ఒకడు వెనక నుంచి ధనుస్సును ముక్కలు చేస్తే, ఒకడేమో రథచక్రాల్ని పగలబడితే, ఇంకొకడేమో రథాన్ని కొట్టేసి, ఇంకోడేమో ధ్వజాన్ని పడగొట్టి, ఇంకోడేమో సారథిని చంపి, ఇంకోడేమో గుర్రాలను చంపి, ఒకేసారి 6 కూడా ఇలా చేసి విరసుడి చేశారు. చేతిలో ఆయుధం లేదు, ఉన్న ఆయుధాలన్నీ భగ్నమైపోయినాయి. పసివాడైనటువంటి వాడు అభిమన్యుడు. అటువంటి వాడిని 6 యోధులు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, ఇలా అందరూ కలిసి 6 కలిసి ఆ రోజున అన్యాయంగా చంపారు కదా. మరి ఆ రోజున ఒక్కడిని అనేక మంది చంపడం, అది నిరాయుధుడిని చంపడం ధర్మం కాదనేటువంటి ఈనాడు మాట్లాడినటువంటి మాట ఆనాడు పాపం దుర్యోధనుడికి తోచల. అందుకనే అందరూ చుట్టుముట్టి సంహరించారు. ఈ దుర్యోధనుడి యొక్క మాటలకి ధర్మరాజు అంటున్నాడు మళ్ళీ, దుర్యోధన, నీకు కూడా క్షత్రియ ధర్మం ఏమిటో, యుద్ధ ధర్మం ఏమిటో తెలిసింది కదా, చాలా అదృష్టం. నీవు కూడా ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది. నీవేమో శూరుడివి, మహావీరుడివి, ఒక్కడే మాతో విడివిడిగా పోరాడదలిచావు. రైట్? ఇప్పుడు నీకు ఈ ధర్మం ఎందుకు గుర్తుకొచ్చిందంటే, దుష్టులైనటువంటి వాళ్ళు ప్రమాదంలో పడ్డప్పుడు వాళ్ళకి ధర్మాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు అందుకే నీకు గుర్తుకొచ్చింది. సరే, నీకు నేను వరమిస్తున్నా, మాలో ఒక్కరిని చంపి ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకో అన్నాడు. మంచి ఊపులో ఉన్నాడు ధర్మరాజు.
ఎందుకంటే ఉదయం శల్యుడిని చంపాడు కదా, మరి ఇంకా ప్రతాపం ఏమైనా లోపల ఉందేమో, అందుకని మాలో ఒక్కడిని చంపి ఈ రాజ్యం తీసుకో అన్నాడు. అలా అయితే నాతో పోరాడటానికి ఒక్క సూర్యుడు నువ్వు, నేను ఈ గదని మాత్రమే ఉపయోగిస్తా. నన్ను గెలవాలనుకునేటువంటి వాడు కూడా గదతోనే నాతో పోరాడాలి. ఇప్పుడు అద్భుతమైనటువంటి గదాయుద్ధం జరుగుతుంది. సోదరులతో సహా నిన్ను ఈ గదతోనే నేను సంహరిస్తా అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, గాంధారీ సుత లేచి నాతో పోరాడు. ఈరోజు ఇంద్రుడే నీకు ఆసరాగా నిలిచినా నీవు బ్రతికేటువంటి ప్రసక్తే లేదు అన్నాడు ధర్మరాజు. ఈ విషయాలన్నీ సంజయుడు చెప్తున్నాడు అక్కడ ధృతరాష్ట్రుడితోటి. ఓ మహారాజా, ధర్మరాజు ఇలా మాట్లాడటంతో నీ కుమారుడు దుర్యోధనుడు లోహ గదని చేతపట్టుకొని బుసలు కొడుతూ ఆ నీటి నుంచి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ధర్మరాజు చెప్పాడు నాతో పోరాడు గదాయుద్ధంలో. అసలు గదాయుద్ధంలో ఏమీ అనుభవం లేనటువంటి వాడు ధర్మరాజు. ఆయనకి బాణ విద్య, బల్యము ఇలాంటివి తెలుసు, కానీ గదాయుద్ధంలో అసలు అనుభవం లేదు. అంటున్నాడు, రా నాతో గదాయుద్ధం చేసి నన్ను సంహరిద్దు కానీ అని. అందుకని వెంటనే వచ్చేసాడు. శూలాన్ని ధరించినటువంటి రుద్రుడిలాగా, కొమ్ము మొలిచినటువంటి కొండలాగా, తప్పిస్తున్నటువంటి సూర్యుడిలాగా, దండపాణి అయినటువంటి యమధర్మరాజులాగా అలా వచ్చి నిలిచాడు దుర్యోధనుడు. అప్పుడు పాండవులతో కృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ పాండవులారా, పాంచాలులతో సహా నా చేత చచ్చి మీరు వెంటనే యమలోకానికి వెళ్తారు. అంటే దుర్యోధనుడు పాండవులతోనూ శ్రీకృష్ణుడితో అంటున్నాడు, మీరందరూ కూడా మీ 5 సోదరులు పాంచాలులతో సహా నా చేతిలో చచ్చి స్వర్గానికి వెళ్తారు, యమలోకానికి వెళ్తారు. ఓ యుధిష్ఠిర, ఒక్కొక్కరిగా రండి నా దగ్గరికి. ఒక వీరుడు అనేక వీరులతో పోరాటం న్యాయం కాదు కదా అన్నాడు దుర్యోధనుడు. ఓ సుయోధన, అనేక మంది వీరులు అభిమన్యుడిని విరోధన చేసి ఒంటరి చేసి రణభూమిలో చంపినప్పుడు నీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదయ్యా? ఈ ధర్మం అప్పుడు ఎందుకు మర్చిపోయావు? కష్టాల్లో ఉన్నటువంటి వాడికే ధర్మసూత్రాలు, నీతి శాస్త్రాలు గుర్తుకొస్తాయి అన్నమాట. తన దాకా వస్తే కానీ ధర్మం కావాల్సి వస్తుంది. ఓ దుర్యోధన, కవచాన్ని ధరించు, చుట్టుముడి వేసుకో, నీకు లేనివన్నీ సిద్ధం చేసుకో, నీ ఇంకొక కోరిక తీరుస్తా. మా 5 పాండవుల్లో నీకు ఇష్టం వచ్చిన వారితో పోరాడు. అతన్ని చంపితే నువ్వే రాజుని. నీ జీవితం తప్ప ఇంకా నువ్వు ఏదైనా కోరుకో, నువ్వు ఏం కోరుకుంటే దాన్నే నేను ఇచ్చేస్తా అంటున్నాడు. ధర్మరాజు యొక్క ఈ ప్రతాపాన్ని, ఈ మాటల్ని ఇదంతా చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే ధర్మరాజు ఇలా అన్నాడో దుర్యోధనుడు బంగారు కవచాన్ని, శిరస్త్రాణాన్ని ధరించాడు, గదని చేతబట్టాడు. ఓ ధర్మజ, నీ సోదరులో ఎవరో ఒక్కరు నాతో గదా యుద్ధం చేయండి. నీవైనా సరే నాతో యుద్ధం చేయవలసినటువంటి వాళ్ళు గదను స్వీకరించండి అన్నాడు. దుర్యోధనుడు ఇలా మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి లోపల ధర్మరాజు యొక్క వ్యవహారం అంతా భయం కలుగుతూ ఉంది. యుధిష్ఠిర, ఏమిటయ్యా ఇది? ఇది ఏమైనా పిచ్చితనమా, పిల్ల చేష్టలా? దుర్యోధనుడికి వరాలు ఇస్తుంటావా? ఇప్పుడు గదని ధరించే యుద్ధం చేయమంటున్నావు, మాలో ఎవరో ఒకరిని ఎంచుకొని యుద్ధం చేయమంటున్నావు. గదా యుద్ధంలో దుర్యోధనుడిని ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? అతడు భీముడితో పాటుగా మా అన్న బలరాముని దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు. భీముడేమో నేర్చుకొని వదిలేశాడు,
13 సంవత్సరాలు మీరు అజ్ఞాతవాసాలు చేసే 13 సంవత్సరాలు కూడా భీముడి యొక్క ఉక్కు విగ్రహాన్ని తయారు చేయించుకొని దానితో సాధన చేశాడు. గదా యుద్ధంలో నేర్చుకోవటం వేరు, సాధన చేయటం వేరు. భీమసేనుడిని సంహరించాలని దుర్యోధనుడి ఆయాస విగ్రహం తయారు చేయించుకున్నాడు. అందుకని గొప్ప సాధన చేయటం జరిగింది. అటువంటి వాడితో గదా యుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడితో తొందరపడి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మాలో ఒక్కరితో యుద్ధం చేసి అతడు చంపితే రాజ్యం నీదే అన్నావు. అతడు ఒకవేళ నిన్నో అర్జునుడినో నకుల సహదేవునో కోరుకున్నాడు అనుకో, ఏమిటి మన పరిస్థితి? దయామయుడివై నీవు తొందరపడ్డావు, ముందు వెనకలు ఆలోచించకుండా వరాలు ఇచ్చేస్తా ఉన్నావు. రణభూమిలో భీముడు కూడా ఇతడి గదా యుద్ధంలో జయించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. నిజంగా భీముడు గొప్ప గదా యుద్ధంలో పరిశ్రమ చేయలా. నేర్చుకోవటం అయితే నేర్చుకున్నాడు కానీ పరిశ్రమ మాత్రం చేయలా. యుద్ధ విద్యను నేర్చుకున్న ఎంత గొప్ప పరిశ్రమ చేస్తే అంత నైపుణ్యం వస్తుంది. ఇప్పుడు అటువంటి నైపుణ్యాన్ని సంపాదించాడు దుర్యోధనుడు. భీముడు గొప్ప బలశాలే, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ దుర్యోధనుడు గొప్ప పరిశ్రమ చేశాడు, పట్టుదలతో నైపుణ్యాన్ని సంపాదించాడు. అటువంటి వానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టావు. అప్పుడు అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా జోదానికి కూర్చున్నావు, పందెం మీద పందెం వేసావు, మొత్తం పోగొట్టావు. ఇప్పుడేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశావు, ఇప్పుడు ప్రమాదంలో పడేస్తున్నావు. ఇటువంటి నైపుణ్యం, గదా యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి దుర్యోధనుడి వారికి ఇలాంటి అవకాశం ఇవ్వడం ఎంత తప్పో తెలిసిన శత్రుతో జూదమాడినట్లుగా ఇప్పుడు రణభూమిలో కూడా నువ్వు జూదం ప్రారంభించావా ఏంటి? ఇన్ని రోజుల నుంచి ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని శత్రువులందరినీ కూడా ఓడించి ఇప్పుడు కష్టాల్లో ఉన్నటువంటి శత్రువుకి, అది ఒక్కడిగా మిగిలి ఉన్నటువంటి ఈ దుర్యోధనుడికి రాజ్యాన్ని కట్టబెడతావా? దక్కినటువంటి విజయాన్ని తొందరపాటుతో అనాలోచితంగా వమ్ము చేసుకుంటున్నావా? గదాహస్తుడైనటువంటి దుర్యోధనుడి మీద న్యాయంగా గెలవటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. అలాంటిది మాలో ఎవరో ఒకరితో నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పోరాడి వాళ్ళని చంపి రాజ్యాన్ని పొందు అని అంటావా? రాజ్యాన్ని పొందే స్థితి నీకు లేదనుకుంటా. అందుకనే మళ్ళీ మీకు వనవాసమో లేకపోతే భిక్షాటనో ఏదో మీకు రాసిపెట్టి ఉంది, అందుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు అన్నాడు శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడు అలా మాట్లాడిన తర్వాత భీమసేనుడు ఇప్పటికే ఏదో ఆలోచించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ధర్మరాజు బాగా తెలివిగలిగినటువంటి వాడు, భీముడికి ఆవేశం ఎక్కువ అని మహాభారతంలో మనం చాలా సందర్భాల్లో చూస్తాము, వింటాము. కానీ ఇక్కడ ధర్మరాజు ఆవేశంలో మాట్లాడాడు. ధర్మరాజు మాట్లాడిన దాన్ని కనుక అవకాశంగా తీసుకుంటే దుర్యోధనుడు, వీళ్ళకి ఇంకా విజయం వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరి ఇప్పుడు భీముడు ఏదో ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రకారం ఇప్పుడు దుర్యోధనుడితో మాట్లాడబోతా ఉన్నాడు. ముందు కృష్ణుడితో మాట్లాడుతూ, ఆ తర్వాత దుర్యోధనుడితో మాట్లాడుతూ, తనకి దుర్యోధనుడికి యుద్ధం వచ్చినట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి ఏం మాట్లాడాడు, ఎలా ధర్మరాజు చెప్పినటువంటి ఈ మాటల్ని ఎట్లా అనుకూలంగా మలుచుకున్నాడో ఆ విషయాలన్నీ మనం నేర్చుకుంటాం.